యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోండి. దేవుని మంచితనం గురించి మనం ఎన్ని పుస్తకాల్లోనైనా చదవచ్చు, బైబిల్లో చాలా విషయాలు మనం చదవచ్చు. బట్ ద బైబిల్ సేస్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ గుడ్నెస్ ఇన్ యువర్ లైఫ్. ఒక మంచి ఆహార పదార్థాన్ని తిన్నప్పుడు ఆ రుచి మనకు ఎలా ఆస్వాదాన్ని ఇస్తుందో, లేదా ఉత్తేజాన్ని ఇస్తుందో, ఉత్సాహాన్ని ఇస్తుందో, దేవుణ్ణి కూడా మనం అనుభవించాలి. ఆయన కూడా ఏదో పుస్తకాల్లో చదవడం ద్వారానో లేకపోతే ఎవరో చెప్పడం ద్వారానో కాకుండా మనం పర్సనల్గా దేవునితో వ్యక్తిగతంగా సంబంధాన్ని కలిగి ఉంటే, ఆయనతో సహవాసం చేయగలిగితే ఆయనలో ఉన్న మాధుర్యాన్ని ప్రతిరోజు మనం అనుభవిస్తూ ఉంటాం. దేవుడు మానవుణ్ణి కలుగు చేయడంలో ఉన్న ప్రధాన ఉద్దేశం అదే. మనందరం కూడా ఆయనతో సహవాసం చేయాలని, ఆయనతో సహవాసంలో మనం పెనవేయబడాలని దేవుడు మనల్ని కలుగు చేశాడు. ఆ పర్పస్ను మనం నెరవేర్చకుండా లేదా ఆ ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టేసి ఇంకా మన లోకరీతిలో ఎన్ని పనులు చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా మన ఆత్మకు సంతృప్తి ఉండదు, మన జీవితానికి కంటెంట్మెంట్ అనేది ఉండదు. కానీ ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన రుచి చూచినప్పుడు మన జీవితాల ఆశీర్వాదాన్ని, దీవెన మనం చూస్తాం.